స్టూడెంట్స్ టుడే క్లాస్ 90 90కి ముందుగా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఫుల్ లెంత్ అండ్ చెస్ట్ రౌండింగ్ అండ్ షోల్డర్ and sleeve length and sleeve loss. Okay, total length వచ్చేసి 57. ఓకే, టోటల్ లెంత్ వచ్చేసి 57. ముందుగా మనం తీసుకోవాల్సింది బాడీ లెంత్. ఈ బాడీ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ తీసుకోవాలి. ముందుగా బాడీ లెంత్ తీసుకోవాలి. దీనికి హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ బాడీ లెంత్ తీసుకోవాలి. ఓకే, ముందుగా మనం బాడీ పార్ట్ తీసుకున్నాము. బాడీ లెంత్ 9 ఇంచెస్. ఓకే, 9 ఇంచెస్ని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసుకున్నాము. Okay. మనకి కావాల్సిన 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్. మొత్తం 10 ఇంచెస్ తీసుకుంటే సీమ్స్ కొరకు కూడా మనకు సరిపోతుంది. ఓకే, ముందుగా మనం బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకోవాలంటే మనం బాడీ లెంత్ తీసుకోవాలి. బాడీ లెంత్ హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ప్లస్ 1 ఇంచ్. షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్ అయితే 16/2 అంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ముందుగా మనం లెంత్ తీసుకోవాలి కన్నా ముందు పైన సీమ్ కొరకు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ వైపు ఇటు సైడ్ అయినా ఓకే. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. ఓకే, 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. 9 ఇంచెస్ మార్క్ చేసుకొని
పెట్టేసుకున్నాం, లెంత్ పెట్టేసుకున్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి చెస్ట్ రౌండింగ్ వచ్చేసి 38 అయితే 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ ప్లస్ 1.5 ఇంచ్. ఓకే, 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ పెట్టుకున్నా సరిపోతుంది మనకి. లేదంటే ఇంకా లూజ్ కావాలి అంటే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. 38 చెస్ట్ రౌండింగ్ అయితే 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ వచ్చేసి 9.5. ఓకే, 9.5ని స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం, లెంత్ పెట్టుకున్నాం, చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ పెట్టుకోవాల్సింది సైడ్ నెక్ వచ్చేసి మనకి మినిమం 2.5 సరిపోతుంది. అది లేదంటే షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి 2.5 సైడ్ నెక్, లేదా 2 3/4 పెట్టుకోవచ్చు. 2.5 అయినా సరిపోతుంది. నెక్స్ట్ మనం షోల్డర్ పెట్టుకోవాలి అంటే హాఫ్ ఆఫ్ ది షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ ఆఫ్ ది షోల్డర్ మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి హాఫ్ ఆఫ్ ది షోల్డర్, ఎందుకంటే నెక్ ఎక్కువ షోల్డర్ ఉంటుంది కదా, నైటీకి షోల్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హాఫ్ ఆఫ్ ది షోల్డర్ పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం పెట్టుకునేది ఫ్రంట్ నెక్ వచ్చేసి మినిమం 5 ఇంచెస్ సరిపోతుంది. బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, సైడ్ నెక్కి జాయింట్ చేసుకొని మన నెక్స్ గీసుకుందాం. స్క్వేర్ నెక్ అయినా గీసుకోవచ్చు, ఫ్రంట్ మన ఇష్టం. ఓకే, నెక్ గీసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్ మార్క్ చేసుకున్నాన్ని స్ట్రైట్గా గీసుకొని ఆర్మ్ షేప్ గీసుకోవాలి. ఓకే, నెక్ మనం ఇంకా డీప్ అయినా పెట్టుకోవచ్చు, మనం ప్రాబ్లం కాదు. ముందుగా ఏం పెట్టుకున్నాము, ఫస్ట్ లెంత్ పెట్టుకున్నాం, నెక్స్ట్ లూజ్ పెట్టుకున్నాం, చెస్ట్ లూజ్, నెక్స్ట్ సైడ్ నెక్ 2.5 పెట్టుకున్నాం, నెక్స్ట్ బ్యాక్ నెక్, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం షోల్డర్, హాఫ్ ఆఫ్ ది షోల్డర్ పెట్టుకున్నాము. హాఫ్ ఆఫ్ ది షోల్డర్ పెట్టుకుందాం, స్ట్రైట్ లైన్ గీసేసుకొని క్రాస్గా ఆర్మ్ షేప్ గీసుకున్నాం. ఆర్మ్ షేప్ గీసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ షోల్డర్ డౌన్ చేసుకుంటే మనకి క్రాస్గా వస్తుంది. ఓకే, ఇది బాడీ పార్ట్ మనం ఫినిష్ అయింది. బాడీ పార్ట్ని కట్ చేసుకునేదాన్ని సీమ్స్ పెట్టుకొని డీప్ అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కింద కూడా మనకి సేమ్ జాయిన్ చేసుకుంటాం కదా, గేట్ పార్ట్. ఓకే, ఇది బాడీ పార్ట్ ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ గేర్ పార్ట్. ఓకే,
ఓకే, బాడీ పార్ట్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ గేర్ పార్ట్. గేర్ పార్ట్ తీసుకోవాలి అంటే మనం ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ తీసేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 57లో నుంచి బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నాం, 9 ఇంచెస్ పెట్టుకున్నాం. 57లో 9 ఇంచెస్ పోతే 48. మనం +2 యాడ్ చేసుకో, 2 or 3 మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 50 ఇంచెస్ అవుతుంది. 48 + 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 50 ఇంచెస్. ఓకే, ఈ 50 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఓకే, 49. ఇంచ్ 50 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం. ఓకే, ఓకే, మనం లెంత్ పెట్టేసుకున్నాం. లెంత్ పెట్టేసుకున్న తర్వాత ప్లేట్స్ లూజ్ పెట్టుకోవాలి. ఓకే, ప్లేట్స్ లూజ్ పెట్టుకోవాలి అంటే మనకి ప్లేట్స్ లూజ్ ఎలా తీసుకోవాలి, 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ ప్లస్ మనం 8 ఇంచెస్ ఆర్ మన ఇష్టం అనమాట. లూజ్ని బట్టి మీకు ఎక్స్ట్రా కావాలి అంటే పెట్టుకోవచ్చు. ఎంత, 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ వచ్చేసి మనకి 9.5. 9.5 ప్లస్ ఇది ఎంత ఉంది, ఇంకా మనకి 7.5 ఇంచెస్ ఉంది. మేబీ 8 ఇంచెస్ పెట్టుకోవచ్చు అన్నాను కదా. ఓకే, ఎంతైతే ఉందో అంత పెడితే మనం పెట్టేసుకున్నాం, లూజ్ పెట్టేసుకున్నాం. లెంత్ పెట్టుకున్నాం, లూజ్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఫ్లీట్స్ దగ్గర మనం క్రాస్ తీసుకోవాలి, ఆర్మ్ క్రాస్. ఈ ఆర్మ్ క్రాస్ ఎలా తీసుకోవాలి అంటే ఓపెన్స్ ఉన్న వైపు 1.5 మార్క్ చేసుకొని పైన మనం స్టిచ్ కొరకు వదిలేసుకొని 1.5 క్రాస్ తీసుకోవాలి. ప్లస్ ఇట్ సైడ్ 1 ఇంచ్ పెట్టుకొని ఇది ఇలా క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ తీసుకున్న దాన్ని ఆర్మ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇలాగా జాయింట్ ఇలా వస్తుంది అన్నమాట. ఇదంతా ఫ్లీట్ వస్తుంది. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. రెండు జాయింట్ చేసుకుని అప్పుడు స్లీవ్ జాయింట్ చేసుకోవాలి. ఓకే, స్లీవ్ కటింగ్ చూద్దాము.
ఓకే, స్లీవ్ లెంత్ ఫస్ట్. ఆల్రెడీ మనం ఇందాక షేప్ కట్ చేసాం కదా, ఆ షేప్ ఉండిపోయింది. చూద్దాం ఇది సరిపోతుందో లేదో అనేది. స్లీవ్ లెంత్ ఎంత అనుకున్నాం? 7 ఇంచెస్. 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఫోల్డింగ్ కొరకు. ఓకే, పెట్టుకున్న తర్వాత స్లీవ్ లూజ్ ఆల్రెడీ మనం 15 ఇంచెస్ అనుకున్నాం కదా. 15 ఇంచెస్ పెట్టుకోవాలి అంటే మనం స్లీవ్ మనకి లూజ్గానే ఉంటుంది. మనం ఇప్పుడు ఆర్మ్ లూజ్ పెట్టుకోవాలి. ఆర్మ్ లూజ్ ఎంత? 1/4 ఆఫ్ ది స్లీవ్ లూజ్, హాఫ్ ఆఫ్ ది స్లీవ్ లూజ్ ప్లస్ 1.5 పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్ ఉందా? ఓకే, ఉంది. ఓకే, మనం ఫస్ట్ ఏం పెట్టుకున్నాం? స్లీవ్ లెంత్ 7 ప్లస్ 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ కొరకు 8 ఇంచెస్ పెట్టుకున్నాం. ఓకే, ఇది మన సీమ్ కొరకు సరిపోయింది యాక్చువల్లీ. తర్వాత ఆర్మ్ లూజ్ ఎలా పెట్టుకోవాలి? హాఫ్ ఆఫ్ ది స్లీవ్ లూజ్ ప్లస్ 1.5 అంటే మన 9.5 ప్లస్ సీమ్ కొరకు. ఓకే, మొత్తం టోటలీ సరిపోయింది ఇది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆర్మ్ షేప్ కొరకు హాఫ్ ఆఫ్ ది స్లీవ్, హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ లూజ్ అంటే 9 ఇంచెస్ కదా. మనం ఇందాక 9.5 అన్నాను కదా. ఇప్పుడు స్లీవ్ లెంత్ పెట్టుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ది స్లీవ్ రౌండింగ్ ప్లస్ 1.5 అంటే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది. స్లీవ్ లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే హాఫ్ ఆఫ్ ది స్లీవ్ లూజ్ వచ్చేసి 7.5 ప్లస్ 1.5 యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మన ఆర్మ్ షేప్ కొరకు హాఫ్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ లూజ్ అంటే మనకి 4.5. ఓకే, 4.5 మార్క్ చేసుకొని ఆర్మ్ షేప్ ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సేమ్ ఇచ్చుకున్నాము, క్లాత్లోనే వదిలేసుకున్నాము. అందుకని ఆర్మ్ షేప్ గీసేసుకొని ఆర్మ్ షేప్ కట్ చేసుకున్నాం. ఓకే, ఇది స్లీవ్. ఇప్పుడు ఈ స్లీవ్ ఈ 2 పార్ట్స్ జాయింట్ చేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది సరిపోయింది కదా. ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ మనకి ఇలా వస్తుంది. సరిపోయింది కదా. ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కాబట్టి సేమ్ కదా, సరిపోతుంది. ఓకే, ఇది స్టిచ్ చేసుకునే విధానము. ఒకవేళ మీరు స్టిచ్ చేసుకుంటే చేయండి, లేదంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో స్మాల్ పీస్ మీద మీకు జాయింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి పార్ట్స్ ఇలా వస్తాయి. ఇదంతా ప్లేట్స్.